నేనేమనుకు రాకపోగా ఏదో గ్రామాంతరములు పోతామనుకుంటుంది. గ్రామాంతరము కాదు కానీ గృహాంతరం పోయి పుట్టడు పరాభవంతో వచ్చినయ్యా. పరాభవం అదేమిటి మిత్రమా? చెప్పిన చో నీవు నమ్ముదువలేవయ్యా. ఎంత మాట! నీ పరాభవం నేను నమ్ముతున్నా. నా పరాభవం నీదిగా భావించమని నా నమ్మకము. సందేహమా? మిత్రమా, మన పట్టణమున చింతామణి ఒక వేసగలదు. దాని వృత్తాంతం నీవు ఎప్పుడైనా వింటివా? మన వినదగిన వృత్తాంతం ఏం కలిగి ఉండను. అట్లయినా నీ వెళ్ళలేదన్నమాట. ఏది మిత్రమా? రూపమునకు రంభ, సంగీత సాహిత్యములకు సరస్వతి. మిత్రమా, దాని విద్యాగరణకు మెరలేదు. చదువు రాని సర్వమును గుమ్మాన్ని తొక్కలేదు. కాంతులను కన్నెత్తి చూడదు. చదువుని ఎడలు సన్యాసులను గౌరవించును. ఇది ఎక్కడ విపరీత గుణమో ఏమో. మిత్రమా, ఈ విషయంలో తొందరపడితే మిత్రమా, అట్లయినా అది గర్వము కాదు, గుణమనే చెప్పు. కావచ్చును. ఇందులో వేసల పట్ల విపరీత గుణంలో నేను నమ్మలేదు. ఇందులో యథార్థం ప్రత్యక్షంగా చూపటకై దానింటికి నన్ను ఒక మిత్రుడు తీసుకుపోయాను. మిత్రమా, దాని భాగ్యము, దాని భోగము, దాని సంపద ఇవి అన్నీ ఒక ఎత్తు మిత్రమా. దాని సౌందర్యం చూసకు నా కన్నులు సాయిన కావు. మరి నా కన్నులు కూడా ఎరుపు తీసుకుని పోకపోయింది. నీ కన్ను లేని కర్మ, నిన్ను తీసుకుపోవాలని నా ప్రయత్నం. మిత్రమా, నన్ను తీసుకుపోయిన మిత్రుడు పంచకావ్యమును ముగించి ప్రతాపరుద్రము చేత పట్టిన వాడొకట చేత ఆయన వెంట నేను కూడా ఏదో వెనకబెట్టిన తలంపు చే నాకు కూడా దండం పట్టి ఉస్తాసమేసిందయ్యా. అక్కడ వరకు నువ్వు బాగుంది మిత్రమా. అయ్యా, తమరు ఎవరి వద్ద చదువుకున్నారు ప్రశ్న వేసినది. నేను ఊరుకుంటున్నా. సకల కళా సంపన్నులకు బిల్వమంగళ ముద్దు నా కాపాల్య మిత్రై ఉన్నా నేను ఇంకొకరి వద్ద చదువుకోసిన పని ఏమి తక్కువ కాదయ్యా. ఈ విధముగా నా పేరు దాని చిట్టలో ఎక్కించుతామన్నమాట. లేదు మిత్రమా, నీ సంగతంతయు అది ఏ కరువు మొదలే వేశ్య, ఆ పైన పడ చదివిన ముండ, ఆ పాటి విచారం లేకుండా ఏమి మెరక వీధిని మేక ఇరణము, పల్లప వీధిని పడ్డ చావలము, భోగము దానిట ఉండు కదా. అట్లయినా పై సంగతి కానీ పై సంగతి పరాభవం. మరి నా ముఖం వల్ల కనిపెట్టిందో లేక నా మాటల వల్ల కనిపెట్టిందో చటాన్ ఒక శ్లోకము చదివి దీని భావం ఏమడిగిందయ్యా. కాళ్ళు చేతులు చల్లబడినవి. నన్ను తీసుకుపోయిన మిత్రుడు కొంత పెనుగులాడను. అతనికి నీ కడుపు వచ్చినది కాదు. నన్ను చూచి పక్కున నవ్వినదయ్యా ముండ. సిగ్గున శిరం ఉంచుకుంటుంది. అతడితో ఊరుకున్నా. అయ్యా, మీ సంగతి పూర్తిగా తెలిసిపోయినది. మీ గురువు గారి సంగతే తేవలేదని ఆ శ్లోకమును ఒక కాగితం రాసి దీని భావము తెలుసుకుని పంపలేదు. పరుగు పరుగున వచ్చిన వాడను. నన్ను లేఖము చదవో బాలము చదవో ఇదే భారము. ఇది శ్లోకము, నా పట్ల శోకము, బాపము ఈ శాపము, ఆపై నీదే పాపము. మిత్రమా, వృక్షాగ్రవాసి నచ పక్షిరాజ చర్మాంగధారీ నచ సోమయాజీ త్రినేత్రధారి నచ శూలపాణి జలధరిత్రి న ఘటో న మేఘః
మిత్రమా, ఆ, వృక్షాగ్రవాసి చెట్టు పైన ఉండును కాని కానీ నచపక్ష రాజ పక్షి మాత్రము కాదు. ఆ, చర్మాంగధారి చర్మమును కలిగి ఉండును కాని నచ సోమయాజి సోమయాజి కాడు. త్రినేత్రధారి మూడు కన్నులు శివుడు కాని కదా మిత్రమా. కాదు మిత్రమా, ఆ, మూడు కన్నులుండును కాని నశిశూలపాణి శివుడు మాత్రము కాదు. జలం ధరిత్రి జలము కలిగి ఉండును కాని నఘటం కుండ కాదు, నమేఘ మేఘము కాదు. తెలిసినదా? అర్థమైందయ్యా. ఏమి మిత్రమా? ఇది శ్లోకమా మిత్రమా? నా పట్ల శోకమేనయ్యా. మిత్రమా, దీని భావము కొబ్బరికాయ. టెంకాయ, నారికేళము. అబ్బబ్బబ్బబ్బ, ఈ కొబ్బరికాయ నా కొబ్బరికాయ నా పట్టిస్తానమ్మా. ఇప్పుడే వడివడిగా పోయి దాన్ని గర్భము 6 నిమిషంలో అనుకో. వచ్చిందయ్యా. టెంకాయ పోయి ఉంటాననుకో, పరిస్థితి ప్రాబ్లం అవుతుంది. అద్భుతంగా మిత్రమా. టెంకాయ, కొబ్బరికాయ. ఆహా, సాయము సమయం ఎంత సమ్మోదకరముగా ఉన్నది. చల్లని పిల్లగాడుపులు చల్లని పిల్లగాడుపులు చక్కగా విచ్చిన కెంపుతో ఉల్లసమాడు ఆకాశము ఊహములరిగెను పక్షి సంతతులు మెల్లగమింటవారు చిరునే అయ్య పరాకి వెంకరాజేయుడు సూర్యబింబము వచంబగ శక్యమే సంధ్య సంపదలు నీవు చెప్పిన శ్లోక భావం అనగానే దానికి నీపై లక్ష్య కుదిరి దానికి ఏమో సందేహం కలవట. అవి నీ వల్ల మొత్తం తీర్చుకోవలసి వచ్చిందయ్యా. బయట వచ్చిందయ్యా. మిత్రమా, సరే గజజల సీతమందరమున బయట నిలిపొచ్చింది మేము పాపము లోనికి రమ్మ. లా 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 లా.